నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 5th సెమిస్టర్ మరియు 3rd సెమిస్టర్కు సంబంధించినటువంటి రెగ్యులర్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్కు సంబంధించి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే కేవలం డిగ్రీ 5th సెమిస్టర్ మరియు 3rd సెమిస్టర్కు సంబంధించి రెగ్యులర్ ఎగ్జామినేషన్కు సంబంధించి 2024-2025 అకాడమిక్ ఇయర్ వాళ్ళకు సంబంధించినటువంటిది. అయితే నార్మల్గా 1 అట్లాగే 3, 5 సెమిస్టర్లకు సంబంధించి డిసెంబరు అట్లాగే జనవరిలో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ మధ్యలో స్టార్ట్ అయ్యి జనవరి మధ్యలో ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఏవైతే 1, 3, 5 సెమ్ల ఎగ్జాములు నడుస్తున్నాయి అనమాట. అయితే ఈసారి ఓన్లీ ఇప్పుడైతే రెగ్యులర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బ్యాక్లాగ్ వాళ్ళకి ఫీ ఇన్ కేస్ ఇస్తేనంటే ఫర్దర్గా దాన్ని కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. యూజీకి సంబంధించి సిబిసిఎస్ సిలబస్లో ఉన్నటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ అట్లాగే ఏబీబీఏ ప్రతి గ్రూప్కు సంబంధించినటువంటి ఏదైతే 5th సెమిస్టరు అట్లాగే 3rd సెమిస్టర్కు సంబంధించినటువంటి ఫీ నోటిఫికేషన్ అనమాట. అయితే ఇట్ ఈస్ ఎర్బీ నోటిఫైడ్ టు ఆల్ ద ఎలిజిబుల్ సెమిస్టర్ 3rd and 5th రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 ఫర్ యూజీ, బీఏ, బీకామ్, బీఏ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ, బీఎస్సీ, BSc Honors, BCom all courses, BCom Honors. The following is the schedule for the payment of examination fee and submission the examination application from forms at their respective colleges అని చెప్పి పేమెంట్ అనేటటువంటిది మీ కాలేజీలో అందించాలి. ఏదైతే 3rd సెమిస్టర్ 5th సెమిస్టర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ అనేటటువంటిది నవంబర్ అని చెప్పడం జరిగింది, కానీ అది నవంబర్లో ఏముండవు, డిసెంబర్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 1, 3, 5 సెమిస్టర్లకు 1 వాళ్ళు ఇంకా జాయినింగ్స్ స్పెషల్ దోస్తు అప్లికేషన్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు జాయినింగ్ చేసుకోవడం అదంతా ప్రాసెస్ స్టిల్ ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు నడిచింది. సో వాళ్ళకి ఇప్పుడే ఏముండవు, వాళ్ళకు జనవరి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక 3rd 5th సెమిస్టర్లో సిలబస్ గురించి మాట్లాడితే 5th సెమిస్టర్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ అనేటటువంటిది మారింది. రెగ్యులర్ వాళ్ళకు, బ్యాక్లాగ్ వాళ్ళకు అదే ఉంటుంది. ఈ 5th సెమిస్టర్ వాళ్ళ సిలబస్ ఏదైతే ఉంటుందో అది నేను ఆల్రెడీ అన్ని వీడియోలు చేయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి ఫర్దర్ పీడిఎఫ్ నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని పబ్లిక్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక చూడండి, మీకు సంబంధించి ఇక్కడ కాలేజీ ఫీజు అనేటటువంటిది మీరు కాలేజీలలో ఇవ్వాలి. ఈ పేమెంట్ అనేటటువంటిది ఇక్కడ పేమెంట్ అనేటటువంటిది వితౌట్ లేట్ ఫీజు అనేటటువంటిది అక్టోబర్ 19 వరకు ఉండడం జరిగింది. విత్ ఏ లేట్ ఫీజు 500తో 24 అక్టోబర్ వరకు ఇవ్వడానికి ఉంది అనమాట. సో కాలేజ్ వాళ్ళకు సంబంధించినటువంటి టైంతో మీకు ఏం సంబంధం లేదు. మీకు 19 వరకు ఉంటే వాళ్ళకు 21 వరకు, అట్లాగే మీకు 24 వరకు ఉంటే వాళ్ళకు 25 వరకు, అంటే అక్టోబర్ 19 తారీఖు వరకు మీరు కట్టేయాలన్నమాట. అక్టోబర్ 19 తారీఖు అంటే నేను వీడియో చేస్తున్న ఈ టైం నుంచి అయినా సరే మీకు హాలిడేస్ అన్నీ పోయినా సరే హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా ఒక 5-6 రోజులు మీకు టైం ఉంటుంది. సో మీరు అప్పుడు కూడా కట్టడానికి ప్రయత్నం చేయండి. వితౌట్ లేట్ ఫీజుతోనే కట్టండి. ఇదేం డేట్ అనేటటువంటిది షెడ్యూల్ అనేది రీషెడ్యూల్ అవ్వడం, ఎక్స్టెన్షన్ అవ్వడం ఏమి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి, యూజీకి సంబంధించి ఫర్ రెగ్యులర్ క్యాండిడేట్ సెమిస్టర్ 3rd and 5th సెమిస్టర్ వాళ్ళకు సంబంధించి బీఏ, బీఎస్డబ్ల్యూ వాళ్ళకు 1540 ప్లస్ 150 మెమో ప్లస్ 100 బయోమెట్రిక్ అంటనని చెప్పి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ హూ పుట్ అడ్మిషన్ ఫ్రమ్ అనదర్ బోర్డు యూనివర్సిటీ అనేటటువంటిది మైగ్రేట్ అయితేనంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాలమూరు యూనివర్సిటీలో చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ అనేటటువంటిది ఇప్పుడు 3rd సెమ్ 5th సెమ్ కదా, డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ 3rd ఇయర్ ఈ 2 ఇయర్లో ఓయూకి మీరు మారిననుకో ఈ పీయూ నుంచి, కేయూ నుంచి, ఎంజీయూ నుంచి, టీయూ నుంచి వాళ్ళు మైగ్రేషన్ ఫీజు అనేటటువంటిది 175 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలన్నమాట. నార్మల్గా ఇప్పుడు బీఏ స్టూడెంట్ ఉన్ననుకో 1540 ప్లస్ 150 అనేటటువంటివి కడితే సరిపోతుంది. అంటే 1650 ప్లస్ 40 1690 రూపాయలు కడితేనంటే సరిపోతుంది అనమాట. ఎవరైతే 100 రూపీస్ మళ్ళీ బయోమెట్రిక్ ఫీజు అనేటటువంటిది మీ కాలేజీలలో వసూలు చేస్తారు. ఇంకా బీకామ్, బీఎస్సీ వాళ్ళకు 1690 ప్లస్ 150 ప్లస్ 100 అనేటటువంటివి మైగ్రేట్ అయితే 175. ఇది మైగ్రేషన్ ఫీజు అనేటటువంటిది అందరికీ కాదు, అంటే ఎవరైతే మైగ్రేట్ అయితే వేరే యూనివర్సిటీ నుంచి వాళ్ళకి మాత్రమే. ఇక బీబీఏ వాళ్ళకు 1940 రూపాయలు ప్లస్ 150 ప్లస్ 100 అనేటటువంటిది ఉండడం జరిగింది. కైండ్లీ కలెక్ట్ ద ఎగ్జామినేషన్ ఫీ
ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద అబోవ్ సెమిస్టర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ నోటిఫికేషన్ అని చెప్పి కంట్రోలర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి సెప్టెంబర్ 30 రోజు ఈ నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరిగింది. అంటే అప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో మీరు అక్టోబరు 19 తారీఖు వరకు ఈ ఫీజు అనేటటువంటి కట్టండి. ఓన్లీ గుర్తుంచుకోండి, ఇక్కడ రీఅడ్మిషన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఓన్లీ ఫర్ రెగ్యులర్, ఇది గుర్తుంచుకోండి, ఓన్లీ ఫర్ రెగ్యులర్. వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 2024-25 బ్యాచ్ ఉందనుకోండి, అతను సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ ఉందనుకోండి, అతను 23లో ఒక బ్యాచ్, 22లో ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే 2022 బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి, లేదంటే 2021లో జాయిన్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే అర్హులు అనమాట. సో వీళ్ళు కాకుండా ఎవరైతే రీఅడ్మిషన్ అయినటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా, రీఅడ్మిషన్ పర్సన్స్కి కూడా ఇది అవైలబుల్గానే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ఈ అమౌంట్ అనేటటువంటిది కట్టొచ్చు. కానీ బ్యాక్లాగ్ వాళ్ళకి అవకాశం లేదు. సో నేను ఆల్రెడీ అన్ని సెమిస్టర్లు అయ్యి తెలుగు కావచ్చు, మిగతా సబ్జెక్టులు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, నేను ఆల్రెడీ చేసిన 5th సెమ్ ఇంగ్లీష్ ఒక్కటి ఉంది, అప్లోడ్లో పెట్టి వాటిని పబ్లిక్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా అన్ని సిలబస్లు అనేటటువంటి సేమ్గానే ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.